అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు చాందిని, అమ్మా చాందిని, 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 అయ్యో చాందిని, చాందిని, అయ్యో చాందిని, ఏమైందమ్మా? చాందిని, చాందిని, హలో నీలిమా, ఇంకా ఎంతసేపు? తొందరగా రా, అసలే సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా. అయ్యో కార్తీక్ బానే ఉన్నాడు, కానీ నువ్వెక్కడున్నా సరే తొందరగా ఇంటికొచ్చేయ్. అమ్మా చాందిని, అయ్యో, చాందిని, 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 నీకు ఏమైందమ్మా? ఏమోరా ఉన్నట్టు నీలా ఇదేంట్రా? తల్లి. అయ్యో చాందిని, అమ్మా, తల్లి. చాందిని, అమ్మా అమ్మా ఏమైంది? చాందిని, 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 లేవమ్మా. ఏమైందమ్మా? చాందిని, అయ్యో కళ్ళు తెరిచి చూడమ్మా. చాందిని, నా తల్లి, ఏమైందమ్మా నీకు? చాందిని, 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 అమ్మా, చాందిని, అయ్యో చాందిని, అమ్మా, చాందిని, చాందిని, అమ్మా, చాందిని, ఏమైందమ్మా? చాందిని, చాందిని, అమ్మమ్మ, అయ్యో ఎవరైనా చెప్పండి, నా కూతురికి ఏమైంది అమ్మమ్మ? నాకు తెలియదే. పసుపు కొమ్ములు తీద్దామని నేను బయటికి వెళ్ళాను. ఇంతలో దోసపాడు సుబ్బలక్ష్మి ఫోన్ చేసి మాట్లాడాను. చాందిని వెతుక్కుంటూ వచ్చేసరికి ఇలా ఉంది. అయ్యో దేవుడా, చాందిని, లేమ్మా. చాందిని. ఇంట్లో మీరు పార్దు ఉన్నారు కదా, చూసుకోవాలి కదమ్మా. అసలు ఇంతకీ పార్దు ఎక్కడున్నాడు? బావా, పార్థు, బావా, వాడి ఇంట్లో లేనట్టున్నాడు. చాందిని స్పృహలో లేదు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పదండి. అయ్యో భగవంతుడా, మా చాందినికి ఏం కాకుండా చూడు. అయ్యో భగవంతుడా, ఈ రోజు సీమంతం అనుకున్నావు, ఇలా జరిగిందేంటి? అమ్మగారు, కూరేం వండమంటారు? బీరకాయ తాలింపు పెట్టనా, బెండకాయ వేయించనా? నన్నడుగుతావేంటే? అదేంటమ్మా, ఏ కూర చేయాలో రోజు మీరే చెప్తారు కదా.
నిన్నటి వరకు నేను ఈ ఇంటి ఆడపిల్లని, అందుకు నేను చెప్పిందే చేశారు. కానీ ఈ రోజు నుంచి ఈ ఇంట్లో పెత్తనం మారింది కదా. ఇంటి కోడలొచ్చింది, కోడల్ని అడగండి ఏం చేయమంటుందో. ఎప్పుడు లేనిది కొత్తగా ఈ అలవాట్లేంటండి? ఎలా ఉందో అలాగే జరుగుతుంది. అలా అనుకుంటే ఎలా రాదా? నేను ఇక్కడే పుట్టి పెరిగినా ఆడపిల్లగా నా ఇంటి పేరు మారిపోయింది. ఇప్పుడు ఈ ఇంటి పేరు నీ ఇంటి పేరయింది. ఇప్పుడు ఈ ఇంటి మనిషి అయిపోయావు. నేనేమో అతిథినయ్యాను, నువ్వు అధికారివైపోయావు. అందుకనే నిన్నే అడగమంటున్నాను. మీరింట్లో పుట్టి పెరిగిన పిల్ల. ఇక్కడ ఎప్పటికీ ఉండాలనే కదా అన్నయ్య గారు ఇల్లరికం వచ్చారు. ఇది మీ ఇల్లండి. ఎప్పటికైనా సరే ఇక్కడ చెప్పే హక్కు మీకే ఉంటుంది. దాన్నెవరూ కాదనరు. చూసావా జ్యోతి, రాధ ఎంత తెలివైందో. కర్ర విరక్కుండా పాము బతక్కుండా ఎంత గొప్పగా మాట్లాడుతుందో. నిజంగా ఆ తల్లి గొప్ప మనిషమ్మా. అందుకే కదా పెద్దమ్మగారు బెంగ పెట్టుకున్నారని మురారి బాబు గారు అమ్మగారిని పెళ్లి చేసుకుని వచ్చారు. జాతర గురించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నీ కళ అర్థమైందా? సరేనమ్మా, ఇంతకీ ఏం వంట చేయాలో ఎవరో ఒకరు చెప్పండి. పెద్దమ్మగారు వచ్చేసరికి వంట అయిపోవాలి. ఈరోజు వంట చేయడం కాదు, ఇక నుంచి ప్రతిరోజు సత్య వంట చేస్తుంది. నేనా? అవును, నువ్వే వంట చేయాలి. సత్యేంటి, అదేమైనా ఇంట్లో పని మనిషా? నేనెప్పుడూ అలా అనుకోను. కానీ మురారి గారికి ఏది ఇష్టమో, ఆయన ఏ వంటలు ఇష్టంగా తింటారో అన్నీ సత్యకి మాత్రమే తెలుసు. ఇది వరకు వాళ్ళ మామయ్య గురించి ఎన్నో రకాల వంటలు చేసేది. అందుకే ఇప్పుడు కూడా చేయమని చెప్తున్నాను. తప్పే ఉంది? మీ పెళ్లి కానంత వరకు అది కిట్టయ్య గురించి ఆలోచించి వంటలు చేస్తే తప్పులేదమ్మా. కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంటి ఇల్లాలివి, నా కొడుకు భార్యవి. వాడి ఇష్టాల్ని నువ్వు చూసుకోవాలి. వాడికిష్టమైన వంటల్ని నువ్వు చేసి పెట్టాలి. నిన్నటి వరకు నువ్వే కదా వంట చేసావు. మరి ఇప్పుడెందుకు నన్ను చేయమంటున్నావు? ఇందులో విశేషమేమీ లేదు. సత్య ఈ ఇంట్లో ఎన్నాళ్ళుండిపోతుంది? ఏదో రోజు తనకి పెళ్ళైపోతుంది కదా. తనకి ఓ కుటుంబం కూడా వస్తుంది కదా. అప్పుడు తన కుటుంబాన్ని తను ఎలాగో చూసుకుంటుంది. ఉన్న ఈ 4 రోజులైనా తను ముచ్చటగా ఉండాలి. తనకు అందరికన్నా ఇష్టం మురారి గారు. మావయ్య అంటే ఇష్టమని, తనకి నచ్చినవి చేయాలని ఎన్నోసార్లు నాతో చెప్పేది. అందుకే ఇప్పుడు చేయమంటున్నాను. నిజమే, మా మావయ్యకి నా వంట అంటేనే ఇష్టం. నువ్వు
నువ్వు మావయ్యని ఇష్టపడినా మావయ్యకి ఇష్టమైనవేంటో మాత్రం నీకు తెలీదు, నాకే తెలుసు. సత్య, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు మామయ్య జీవితం అంటే రాధా. తన విషయంలో నువ్వు తప్పుగా మాట్లాడడం మంచిది కాదు. అదంతే అమ్మా. తెలిసి తెలియక ఏదో ఒకటి ఇలాగే మాట్లాడుతుంది, అందరితో తిట్లు తింటుంది. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తేనే మంచిది. నా కూతురికి కొత్తగా పెత్తనం అక్కర్లేదు. ఇది పెత్తనం కాదు, తన ఇష్టానికి నేను ఇస్తున్న గౌరవం. నా మాట కాదనొద్దు. సరేనమ్మా, ఈ ఇంటి ఇల్లాలివి నువ్వు. నీ మాట నేనెందుకు కాదంటాను? అలాగే కానివ్వు. నా బాధ్యత ఏంటో నేను ఇప్పటి నుంచే నిర్ణయించుకోవాలి. దానికోసమే ఇలా మాట్లాడుతున్నాను. డాక్టర్, డాక్టర్, ఏమైంది? ఏమైంది? తను మెట్ల మీద నుంచి పడిపోయినట్టుంది. ఎంతసేపు అయిందో కూడా తెలీదు. మేము చూసేసరికి తను స్పృహలో లేదు. అందుకే భయమేసి వెంటనే తీసుకొచ్చాం. వాట్? ప్రెగ్నెంట్ లేడీ మెట్ల మీద నుంచి పడిపోవడం అంటే ఎంతో డేంజర్. ఇమీడియట్ గా మెటర్నరీ వార్డుకి షిఫ్ట్ చేయండి. డాక్టర్, నాకు దండం పెడతాను డాక్టర్, నా కూతుర్ని కాపాడండి. ఎన్ని రోజుల కంటికి రెప్పలాగే చూసుకున్నాం, కానీ ఈ రోజు ఇలా జరుగుతుందని ఊహించలేదు. ప్లీజ్ డాక్టర్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. హాస్పిటల్ కి తీసుకొచ్చారు కదా, ఇక నేను చూస్తాను. ఓకేనా? అన్నయ్య. అమ్మా చాందిని, నీకేం కాదమ్మా. చాందిని, హాస్పిటల్కి వచ్చేసాం. నీకేం భయం లేదు. పార్థు ఎక్కడన్నయ్యా? వస్తాడమ్మా, బాగా వస్తాడు. లేదన్నయ్య, వెంటనే పార్థుని చూడాలి. ఏమిటి? అర్జెంటుగా పార్థుకి ఫోన్ చేయండి. ఫోన్ కలవట్లేదు ఊర్మిళ. అయ్యో, చూడండి, మీరు ఏదైనా మాట్లాడాలంటే తర్వాత మాట్లాడండి. పేషెంట్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. తనని మెటర్నరీ రూమ్ కి తీసుకువెళ్ళాలి. డూ ఫాస్ట్. ఓకే మేడం. చంద్రి, నువ్వే కంగారు పడుకో. పార్థుని నేను ఫోన్ చేసి పిలిపిస్తానమ్మా. జాగ్రత్త. భగవంతుడా. భగవంతుడా, నా కూతురికేమీ కాకుండా నువ్వే కాపాడు తండ్రి. తల్లి కాబోతున్న ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో ఒక తల్లికి నాకు తెలుసు. ఈరోజు ఆనందంగా సీమంతం జరుపుకోవాల్సిన నా కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా నేను ఊహించలేకపోయాను. నా కూతురికి ఏవీ కాకుండా చూడు భగవంతుడా, నువ్వే రక్షించు. తల్లి బిడ్డ బాగున్నారని తెలిసిన మరుక్షణం నేను నీ గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతాను స్వామి, పొర్లు దండాలు పెడతాను.
కంట్రోల్ చేసుకో. ఏం కాదు, అనవసరంగా భయపడకు. అసలు బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, తను చూసుకుంటాడనే కదా మనందరం బయటకు వచ్చాం. అలాంటిది అక్కడ బావ కూడా లేకపోవడం ఏంటి, ఇలా జరగడం ఏంటి? చెప్పాను కదరా, జరిగిపోయిన దాని గురించి మనం ఎంత భయపడినా కూడా మనం ఏం చేయలేం. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. దేవుడి దయ వల్ల చాందినీకేం కాదు. మీరిద్దరూ అనవసరంగా భయపడకండి. మీరు మాకు ధైర్యం చెప్తున్నారే కానీ అసలు మీరు ధైర్యంగా ఉన్నారా? మీరెంత టెన్షన్ పడుతున్నారో నేను ఊహించగలనండి. మనం అందరూ ఇంతలా భయపడుతున్నాం. అసలు పార్థుకి ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? అమ్మా బాను, నువ్వు లేకుండా ఇంటికి కల కూడా లేదమ్మా. కానీ నువ్వు ఎక్కడో ఒక దగ్గర బతికే ఉన్నావన్న నిజాన్ని నేను నమ్ముతున్నానమ్మా. ఇప్పుడే ఆ మాట ఎవరితోనూ చెప్పలేను, కానీ తొందరలోనే నువ్వు బతికే ఉన్నావన్న విషయాన్ని అందరికీ చెప్తాను. అందరికన్నా ముందు నా చాందినికి చెప్తాను. తను డెలివరీ అయ్యే సమయానికి నువ్వు వస్తావన్న ఆశతోనే ఉన్నాను. చాంద్రి, చాంద్రి, ఇంట్లో ఎవరు కనపడ్డం లేదేంటి? చాంద్రి, అత్తయ్య, చాంద్రి, నాన్నా. శివ, నువ్వు ఇక్కడున్నావేంట్రా? హాస్పిటల్కి వెళ్ళలేదా? హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి నాన్న? ఏమైంది? ఏమవడం ఏమిట్రా, ఎంతో అనర్థం జరిగిపోయింది. చాందిని మెట్ల మీద నుంచి పడిపోయింది. ఏం మాట్లాడుతున్నావు బామ్మ? నా చాందిని మెట్ల మీద నుంచి పడిపోవడం ఏంటి? అది ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో కూడా తెలియదు. మేమందరం చూసుకునేసరికి ఉలుకు పలుకు లేకుండా పడుందిరా. కార్తీక్, ఊర్మిళ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ విషయం నీకు చెప్పుంటారనుకున్నారా? అది కాదు, ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఎక్కడికని బయటికెళ్ళిపోయావు? ఏమైపోయావురా? అవన్నీ తర్వాత చెప్తాను నాన్న, ముందు నేను నా చాందిని చూడాలి. జాగ్రత్త, జాగ్రత్త. పార్థ ఇంకా రాలేదా డాక్టర్? ప్లీజ్ డాక్టర్, తనని తొందరగా రమ్మని చెప్పండి. సరే ప్లీజ్. పార్థుకి ఎన్నిసార్లు చేసినా అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? తను ఎక్కడున్నట్టు, ఏమైనట్టు? నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నాను నాన్న, కానీ బావ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కానీ బావ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఈ సిచ్యువేషన్ తనకి ఎలాగైనా చెప్పాలి, ఇక్కడికి రమ్మని చెప్పాలి.
రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, పార్థుని రమ్మని చెప్పండి. నాకు వెంటనే పార్థుని చూడాలనుంది. ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నాను. ఏమండి, ఏంటండి మన శాంతినికి ఇలా? అత్తయ్య అత్తయ్య, పార్థు, ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? చాంద్రికి ఎలా ఉంది? నేను వెంటనే చాంద్రిని చూడాలి. మేము అడుగుతున్నాం కదా బావా, సమాధానం చెప్పు. దయచేసి మీరు నన్నేం అడగండి. నేను వెంటనే నా చాంద్రిని చూడాలి. నా చాంద్రి ఎక్కడ? హలో, మీరు లోపలికి ఎందుకు వచ్చారు? ఇలా రాకూడదు. చాంద్రి, వచ్చావా పార్థు? నేను వచ్చేసాను చాంద్రి. డాక్టర్, నా చాంద్రికి ఎలా ఉంది? మిమ్మల్ని డాక్టర్, నా చాంద్రికి ఎలా ఉంది? నా చాంద్రికి ఎలా ఉంది? ఆ అమ్మాయికి చాలా ప్రాబ్లంగా ఉంది. పరిస్థితి ఏంటో మాకు కూడా అర్థం కావట్లేదు. మెట్ల మీద నుంచి పడిపోయి చాలాసేపు అయినట్టుంది. 100% బతికే ఛాన్సే లేదు.